నమస్కారం. ఈటీవీ లైవ్ సగర్వంగా సమర్పిస్తున్న సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. యుక్త వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరికీ సెక్స్ లో పాల్గొనాలనే ఉంటుంది. అయితే కొన్ని కట్టుబాట్లకి లోబడి వారి కోరికల్ని అణుచుకుంటారు. కానీ కొంత వయసు వచ్చేసరికి ఎవరైనా సరే సెక్స్ లో పాల్గొనడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు సెక్స్ ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. ఆ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకుంటారు. సెక్స్ ని మరింత ఎంజాయ్ చేయడానికి మందులు వాడాలా వద్దా అని కూడా ఆలోచనలో పడతారు. తొందరగా వీర్యస్ఖలనం కాకుండా అంగం గట్టిగా ఉండాలని, యోని వదులుగా కాకుండా టైట్ గా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది పురుషులు ఎలాంటి భంగిమలైనా సరే ప్రయత్నించి స్త్రీని పరిపూర్ణంగా సుఖపెట్టాలని ఆశపడుతుంటారు. మరి అలాంటి రతి క్రీడలో పాల్గొనే వాళ్ళు ఏం చేయాలి? సెక్స్ ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఎలాంటి టెక్నిక్స్ వాడాలి అనేది ఈరోజు డాక్టర్ సమరం గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వీర్యస్ఖలనం అయిపోయినప్పటికీ అంగం నిలబడి ఉండాలంటే ఏం చేయాలి? వీర్యస్ఖలనం అయిపోయిన తర్వాత మగవాళ్ళల్లో అంగంకి నిలబడి ఉండదండి. ఒక అర నిమిషంలో అది మెత్తడిపోతుంది. అది అంతే, దట్ ఈజ్ ఫిజియాలజీ. ఒకసారి వీర్యస్ఖలనం అయిపోయిందంటే సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేస్తుంది. యాక్షన్లోకి వచ్చేసి రక్తనాళాలని కుదింపజేస్తుంది. పురుషాంగం ఎలా స్తంభిస్తుంది? పారాసింపథిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి రావడం, తర్వాత రక్తనాళాలని పురుషాంగంలో రక్తాన్ని ప్రేరేపిస్తే అవి బాగా వ్యాకోచిస్తాయి. వ్యాకోచిస్తే మామూలుగా పురుషాంగంలోకి రక్తం వెళ్ళేదానికి 8 రెట్లు రక్తం లోపలికి వెళ్తుంది. ఎలా వెళ్ళేది 8 రెట్లు? రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల వెళ్ళేది. ఎప్పుడైతే వీర్యం పడిపోయిందో వెంటనే ఇంకా సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యాక్షన్లోకి వచ్చేసి దాన్ని కుదింపు చేసేసుకుంటుంది. రక్తనాళాలని సంకోచింపు చేసేస్తుంది. రక్తం సంకోచించి అంగం చెందైపోతుంది. ఇక మళ్ళీ యాక్షన్ రావాలి, మళ్ళీ అంత మొత్తం ఫిజియాలజీ అంతా మళ్ళీ అరంగా జరగాలి అంటే మాత్రం మినిమం ½ అన్ అవర్ పడుతుంది. ½ అన్ అవర్ నుంచి 3 అవర్స్, ఇంకా ఎక్కువ కూడా పట్టచ్చు అన్నమాట. అంచేత ఒకసారి వీర్యం పడిపోయిందంటే ఇక వాళ్ళు వెంటనే రావడం. రేర్ కేసుల్లో మాత్రం కొంతమందికి 5 నిమిషాల్లో 10 నిమిషాల్లోనూ మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అంతేగాని వీర్యస్ఖలనం అయిపోయిన తర్వాత మాత్రం ఇక అది అలాగే మెయింటైన్ ఉండడం జరగదు. ఎక్కువ ఒక ప్రపంచంలో కొన్ని 1-2 కేసులు ఉన్నాయి. వీర్యస్ఖలనం అయిపోయిన తర్వాత మళ్ళీ 2-3 నిమిషాల్లోనే మళ్ళీ అంగం స్తంభించిందని. 2-3 నిమిషాలు అవి రేర్ కేసులు. అవి కెమికల్ రియాక్షన్స్ కానివ్వండి, న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ కానివ్వండి వేరు, కానీ జనరల్గా మాత్రం మినిమం ½ అన్ అవర్ పడుతుంది తిరిగి ఇవ్వడానికి. అంచేత వీర్యం పడిపోయినప్పటికీ ఇంకా స్ట్రోక్స్ ఇస్తూ ఇంకా సెక్స్ కొనసాగించాలనేది జరిగేది కాదు. కావాల్సింది ఏంటంటే వీర్యం పడకుండా ముందు జాగ్రత్త పడడం, ఫోర్ ప్లే చేస్తున్నాం. అలాగే స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు ప్రతి 3-4 స్ట్రోక్స్కి కొద్దిగా విరామం ఇవ్వడం. విరామం ఇచ్చిన తర్వాత జస్ట్ కూల్ డౌన్ చేసుకోవడం మనసుని. అంగం మెయింటైన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ సెక్స్ చేస్తున్నాం, మళ్ళీ 3-4 స్ట్రోక్స్ ఇవ్వడం, మళ్ళీ కొద్దిగా మెయింటైన్ చేస్తాం, మళ్ళీ కొద్దిగా ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడం, మనసులో ఉద్రేకాన్ని కంట్రోల్ చేసుకోవడం. అలా చేస్తూ ఉంటే ఎక్కువసేపు చేయడానికి కొంతమంది అరగంట కూడా చేయగలుగుతారు, 40 నిమిషాలు కూడా చేస్తారు. అంటే ఒక ఆర్ట్ అన్నమాట, ఒక రతి కూడా ఒక కళ. దాంట్లో వాళ్ళు 3-4 నిమిషాలు 3-4 స్ట్రోక్స్ ఇవ్వడం ఆపుకోవడం, 3-4 స్ట్రోక్స్ ఇవ్వడం ఆపడం చేసిన అలా మెయింటైన్ చేసి ఆ విధంగా చేయొచ్చు కూడా. అంతేగాని వీర్యం పడిపోయి కూడా ఇంకా నేను చెయ్యాలి అనేది కరెక్ట్ కాదు. దాని బదులు ఇలా చేయడం కరెక్టు. దీన్ని చాలామంది చేస్తుంటారు, చాలామంది నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగా ఆ రంగా చేసుకుంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. డాక్టర్ గారు, 1కి 4 సార్లు వరుసగా సెక్స్ చేయాలంటే మందులు ఏం వాడాలి? 1కి 4 సార్లు సెక్స్ చేయాలంటే సాధారణంగా ముందు కావాల్సిన మనసులో సెక్స్ చేసే ఆ పార్ట్నర్ మీద ఆసక్తి ఉండాలి, బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు చూస్తుంటే వీళ్ళలో ఎక్కడైనా సెక్స్ ప్రేరణ కలగాలి. అంచేత పార్ట్నర్ని ఆరంగా తయారు చేసుకోవాలి. ఆమె చూస్తే ఆమె నుంచి ప్రేరణ కలిగి కావాలి, నేను ఆమెతో మళ్ళీ సెక్స్ చేయాలి, ఆమెతో సెక్స్ చేయాలి అని ఒక తహతహ కావాలి. ఆ తహత అంటే 1కి 4 సార్లు చేస్తారు. ఆమె మీద ఆకర్షణ లేకుండా 1కి 4 సార్లు చేస్తే జరిగేది కాదు, రాదు. అదే 1కి 4 సార్లు చేయాలంటే మెయిన్గా కావాలంటే మైండ్ సెట్, మన మనస్తత్వం, మన మనస్సు ఆరంగా స్పందించడంగా చేసుకోవాలి. ఆ మనసు స్పందించాలంటే ఇద్దరు చక్కగా ఇన్వాల్వ్ అవ్వాలి. సెక్స్లో ఇద్దరు ఇన్వాల్వ్ అవుతారు, అంతేగాని మందుల ద్వారా కాదు. అయితే ఎవరిలో అలా జరుగుతుంది? మనసు చక్కగా స్పందిస్తుంటే మంచి ఆరోగ్యం ఉండాలి.
శారీరక ఆరోగ్యం బాగుండాలి, మానసిక ఆరోగ్యం బాగుండాలి. శారీరకంగా మంచి బాగా రోజు ఉదయం పూట వ్యాయామం చేయడం, రోజు వాకింగ్ చేయడం, లేదా స్విమ్మింగ్ చేయడం, లేకపోతే ఏదైనా ఆటలాడడం, ఇది చేయడం. అలాగే దాని తగ్గట్టు మా రాత్రి కూడా కనీసం 8 గంటల సేపు నిద్రపోవడం. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నిద్ర చక్కపోతారో 8 అవర్స్ నిద్రపోతారో వాళ్ళు ఒక రకంగా అలసట లేకుండా ఉంటారు. అలసట ఉందనుకోండి ఇక నరాలు సరి పనిచేయవు, అవి కూడా అలసిపోయి ఉంటాయి. అందుచేత రాత్రి కూడా 8 అవర్స్ నిద్రపోవడం, చక్కగా మంచి ఆహారం, కొద్ది మంచి దాంట్లో పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం ఇవి తీసుకోవడం. పార్ట్నర్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి, మోజు ఉండాలి. ఏం లేకుండా అంతా కండపుష్టి పెంచినా ఏం చేసినా లాభం లేదు. పార్ట్నర్ మెయిన్, వెరీ ఇంపార్టెంట్. అలా ఉన్నట్లయితే 1కి 4 సార్లు కదా, ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందు హెల్త్ బాగా మెయింటైన్ చేయడం, ఆ పార్ట్నర్ కూడా చక్కగా ఉన్నట్టయితే దే విల్ డూ వండర్ఫుల్లీ. డాక్టర్ గారు, పలుచగా ఉన్న వీర్యం చిక్కగా మారాలంటే మందులుంటాయా? పలచగా ఉన్న వీర్యం చిక్కగా మారడానికి మందులు ఏమి వాడనవసరం లేదు. పలచగా ఉన్న చిక్కగా ఉన్న ఒక్కటే, ఏమాత్రం తేడా. పలచగా ఉన్న ఒకటి రకంగా సెక్షువల్ ప్రెషర్ ఉంటుంది, చిక్కగా ఒకటిలా ఉంటుంది. సెక్స్ పరంగా మంచి ఎక్సైట్మెంట్ ఉంటే ఎంతో వీర్యం పడ్డా అసలు 4 చుక్కలు పడ్డా సరే చక్కటి థ్రిల్ వస్తుంది. అంతేగాని 5 cc 10 cc అంత వీర్యం పడాల్సిన పనిలా. అంతే కావాల్సినంటే మానసికంగా వాళ్ళలో చెప్పలేనంత ఒక రకమైన ప్రేరణ ఉండాలి, ఒక రకమైన దాన్ని ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉండాలి. ఉన్నట్లయితే చక్కగా వాళ్ళు చేస్తారు. అంచేత చిక్కగా ఉండాలి అనేది ఈ చిక్కగా ఉండేది మా చేతులు లేదు. అది ఎందుకంటే అది ఎంజైమ్స్ పెట్టి ఉంటుంది అంతా. వీర్యం పలచగా ఉండడం, చిక్కడం అనేది లోపల ఎంజైమ్స్ పెట్టి, ఆ ఎంజైమ్స్ మరి ఇచ్చే మందుల ద్వారా ఆ ఎంజైమ్స్ పలచగా చిక్కగా మారు. కొంతమంది ఏదో మూలికలు, ఆ మూలిక వైద్యం చేస్తే పలచని వీర్యం చిక్కగా మారుతుంది, ఎక్కువగా అయిపోతుంది. ఇవన్నీ ఒట్టి అమ్మకం మాట. దాంట్లో ఏం లేదు, అలా జరగదు. డబ్బులు తగిలేసుకోవడం తప్ప దానిలో విరిగేది లేదు. అసలు వీర్యం పలచని వీర్యం చిక్కగా తయారవడం అవసరం లేదు. డాక్టర్ గారు, శృంగారంలో పాల్గొనేటప్పుడు యోని లూజ్ అనిపిస్తే టైట్గా మారడం ఎలా? యోని లూజుగా అనిపిస్తుంటే దానికి పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంటాం అండి. ఆ పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేస్తే యోని లూజుగా అనిపించదు. అంటే పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ చేసి చెప్తాం. అది రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్. అలాగే ఈజీగా స్విస్ బాల్, పెద్ద ప్లాస్టిక్ బాల్ ఉంటుంది, దాని కాళ్ళు పెట్టి ఇటు కూర్చుని ఇలా దులుతుంటే కూడా ఆ పెల్విక్ కండరాలకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే ఒక పెల్విక్ విజైనల్ ఎక్సర్సైజ్ అంటాం. రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా. అది కూడా చేయొచ్చు. అది చేస్తే పెల్విక్ కండరాలు టైట్ అయిపోయి చక్కగా ఉంటుంది. డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 28 సంవత్సరాలు. నాకు నరాలు వీక్గా ఉంటాయి, సెక్స్లో కూడా బలహీనంగా ఉంటుంది, ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నాను. ఈ వీక్నెస్ వల్ల నలుగురితోనూ కలవలేకపోతున్నాను. నాకు అంతా అయోమయంగా ఉంది. నా బ్రతుకు ఏమవుతుందో అని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. అది నరాల వీక్నెస్ అన్నమాట కరెక్ట్ కాదండి, జనరల్ వీక్నెస్ అంతే. వాళ్ళు స్టామినా తక్కువ ఉంది. స్టామినా తక్కువ వాళ్ళు నరాల వీక్నెస్, బలహీనము ఇలా అంటుంటారు. స్టామినా ఎందుకు తక్కువ ఉంది? వాళ్ళలో తగినట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, ఇమ్యూనిటీ లేదు. రెండోది ఎందుకంటే తగిన ఆహారం తీసుకోవట్లేదు వాళ్ళు. స్టామినా బాగా రావాలంటే ముందు మంచి ఆహారం కావాలి. పళ్ళు తీసుకోవాలి, పాలు తాగాలి, గుడ్డు తీసుకోవాలి, మాంసం తీసుకోవాలి, పప్పులు ఇవన్నీ తీసుకోవాలి. రెండోది ఎక్సర్సైజ్, వ్యాయామం. అది వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, లేకపోతే జిమ్కి వెళ్ళండి. ఏదో సంథింగ్ డూ ఇట్. ఎక్సర్సైజ్ లేనిదే స్టామినా పెంపొందదు. ఆహారం, వ్యాయామం ఈ రెండు ఉంటే స్టామినా పెరుగుతుంది. దాంతో నిద్ర మాత్రం రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. 4వది మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతంగా ఉండాలి. అంచేత ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక ప్రశాంతత పెట్టుకున్నట్లయితే చక్కగా ఉంటుంది. అది చేస్తే ఆటోమేటిక్గా అంత ఇంప్రూవ్మెంట్ వస్తాయి. అంచేత అరంగా చేయండి, చేస్తే విల్ బి ఆల్ రైట్. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు, రెగ్యులర్గా హస్తప్రయోగం చేస్తున్నాను. హస్తప్రయోగం సాధారణంగా ఉదయం లేస్తుంటేనే చేస్తుంటాను. రాత్రి పడుకునేటప్పుడు కంటే ఉదయం లేచే సమయానికి సెక్స్ స్టామినా చాలా మంచిగా ఉంటుంది. ఆ సమయంలో హస్తప్రయోగం చేస్తే మంచి థ్రిల్ అనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే క్షణాల్లో అంగం గట్టిపడడం, వీర్యస్ఖలనం అవ్వడం ఉంటుంది. అదే ఏ మధ్యాహ్నమో రాత్రి అయితే
అంగం గట్టిపడి గట్టిపడక వీర్యస్ఖలనం అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? హస్తప్రయోగం వల్ల నాలో ఏమైనా నరాల బలహీనత వచ్చిందంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హస్తప్రయోగం వల్ల నరాల బలహీనత రాదు. ఫస్ట్ గుర్తుంచుకోండి, సెక్స్ బలహీనత రాదు. డే టైం సరిగ్గా చేయలేకపోతున్నారు, తెల్లవారుజాము బాగా చేస్తున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారు? డే టైము అలసిపోయి ఉంటున్నారు. ఆయన తీసుకునే ఆహారం సరిపోవట్లేదు, ఆయన చేసే వ్యాయామం సరిపోవట్లేదు, మానసికంగా రకమైన టెన్షన్స్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే శారీరకంగా అలసిపోయి ఉంటారో, మానసికంగా అలసిపోయి ఉంటారో, సెక్స్లో కూడా తగినటువంటి మనసు పెట్టలేరు, మనసు స్పందించదు. అది గుర్తించాలి. సెక్స్లో మనసు స్పందించాలంటే మానసికంగా ఉల్లాసం కావాలి, ఉత్తేజం కావాలి, ఉద్వేగం కావాలి. ఈ ఉత్సాహం, ఉల్లాసం, ఉద్వేగం అనేది ఎక్కడ చూస్తుందంటే స్ట్రెస్ లేకుండా, అలసట లేకుండా వస్తుంది. అది తెల్లదనకలు ఎందుకు చేయగలుగుతున్నాడైనా బాగా చక్కగా ఉంది, ఎందుకు అనిపిస్తుంది తెల్లదన? కానీ రాత్రి నిద్రపోయారు, మనసు ప్రశాంతమైంది, ఏ రకంగా అలసిపోయి లేరు, నిద్రపోయి ఉన్నారు, చక్కగా శుభ్రం చేస్తారు. రాత్రిపూట సెక్స్ చేయడం కంటే తెల్లవారు చేయడం కరెక్ట్. తెల్లవారు చేయగలిగితే నిద్ర లేస్తూ నిద్ర విరుకొచ్చి అవి సెక్స్ చేస్తే చక్కగా చేస్తారు. కానీ మన నిద్రలో జరిగే 6:30, 7 అయిపోతుంది, ఇంకేం చేస్తారు? అంటే ఇంటి పనులు మొదలైపోతాయి. ఇంకా రాత్రి కూడా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ రాత్రి కూడా చేయొచ్చు, అంత అలసిపోయిన వాళ్ళు ఎప్పుడే చేయొచ్చు. బాగా అలసిపోయే వాళ్ళకే ఇది ఉదయం పూట చేయడం, తెల్లవారు చేయడం అనేది. అంచేత ఆ అలసట వల్ల పగలు పూట చేయలేకపోతున్నారు, రాత్రిపూట చేయలేకపోతున్నారు. సెక్స్ అనేది ఒక కెమికల్ రియాక్షన్, రసాయనిక చర్య. ఈ రసాయన చర్యలు అలసిపోయినప్పుడు సరిగ్గా ఉండవు. రసాయన చర్యలు సరిగ్గా ఉండవు, అంత డిస్టర్బ్డ్గా ఉంటాయి, ఫుల్ స్వింగ్లో ఉండవు. అలసిపోయాక మీరు ఎంత ప్రయత్నించి ఫలితం ఏంటండి? ఎలా చేయగలుగుతారండి? అంచేత నేను అలసిపోతాను అయినా సెక్స్లో చక్కగా చేయాలి అంటే కుదరదు, అది జరగదు, చేయొద్దు కూడా. అలాగా లేని స్ట్రెస్ అంటే ఆ పని చేయకూడదు. అలా మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడే సెక్స్లో పాల్గొవాలి. ఉల్లాసం లేకుండా కావాలని బై ఫోర్స్ చేస్తే లేనిపోని నీరసం వస్తుంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు CD4 కౌంట్ 100 ఉంది. డాక్టర్ వ్యాధి ముదిరిందన్నారు. ఇక నేను మృత్యువుకి దగ్గరైనట్లేనా? ఎంతకాలం బ్రతికి ఉంటాను? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. CD4 100 మాత్రాన మృత్యు దగ్గరేంటి కాదండి, కానీ అది థర్డ్ స్టేజ్లో ఉన్నట్టు లెక్క, కొద్దిగా అడ్వాన్స్ అనమాట. అది ఆ టైంలో రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. న్యూమోసిస్టిస్ కానీ న్యూమోనియా వస్తుంది, రకరకాల ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ ఒకటి వస్తాయి. ఇది ఇమ్యూనిటీ డౌన్ అయిపోయింది. ఎవరికైతే CD4 కౌంట్ 200 తగ్గిపోతుందో ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడం వల్ల అది అక్కడి నుంచి రకరకాల ఆపర్చునిటీ, అది టీబీ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, ఈ జబ్బు ఆ జబ్బు ఏదైనా రావచ్చు. మృత్యువుకి దగ్గరైపోయినా అంటే జనరల్గా కావాల్సింది. ఈ రోజుల్లో చాలా చక్కని మందులు ఉన్నాయండి, మంచి మంచి మందులు ఉన్నాయి ఈ రోజుల్లో. అంచేత CD4 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా కూడా సరిగ్గా మందులు వేసుకుంటూ, సరైన మందులు వాడుకుంటూ, చక్కని వ్యాయామం చేసి, మంచి కడుపుండా ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకుంటే ఒక 2-3 నెలల్లో మాలైపోతారు. ఈ రోజుల్లో మాత్రం చక్కని మందులు ఉన్నాయి. అంచేత CD4 కౌంట్ 100 ఉంది కనుక నేను మృత్యువుకు దగ్గరైపోయినా, నేను ఎన్ని రోజులు పెడుతున్నా మాటకి అర్థం లేదు, ఏం అవసరం లేదు. డాక్టర్ దగ్గర చూపించుకుని దానికి కరెక్ట్గా మందులు వాడినట్లయితే, విశ్రాంతి తీసుకుని, ఆహారం తీసుకుని మందులు వాడితే మామూలుగా అయిపోతాయి, తప్పకుండా మారిపోయి. అంతేగాని మృత్యువు దగ్గరైపోయినా అనుకోసం పని లేదు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి. కానీ దానికి తగ్గట్లుగా వాళ్ళు కరెక్ట్గా కేర్ తీసుకోవాలన్నింటిలోనూ తీసుకుంటే బాగానే బయటపడతారు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. 5 నెలల క్రితం పెళ్ళయింది. ఈ నెల మా ఆవిడ నెల తప్పింది. ఇక నేను సెక్స్లో పాల్గొనకూడదా? సెక్స్లో పాల్గొంటే కడుపులో పిండానికి ఏమైనా అవుతుందా? ఒకవేళ సెక్స్లో పాల్గొనవచ్చు అంటే ఎన్నో నెలల వరకు పాల్గొనవచ్చు? తగిన పరిష్కారం చెప్పండి అంటూ అడుగుతున్నారు. 7 నెలలు నిండే వరకు నిరభ్యంగా సెక్స్లో పాల్గొవచ్చు అండి. ఏ రకమైన రతిభంగిలో పాల్గొవచ్చు. 7 నెలల నిండిన దగ్గర నుంచి కాన్పు వచ్చే వరకు, కాన్పు రోజు దగ్గర పడే వరకు సెక్స్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని పాల్గొనవచ్చు. రేపు కాన్పు అవుతుంది, ఇవాళ కూడా సెక్స్లో పాల్గొచ్చు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంతే. అంచేత 5 నెలలు కదా, ఇంకా 2 నెలలు ఆయన ఏమీ లేవు, మామూలు సెక్స్లో పాల్గొచ్చు. సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. డాక్టర్ గారు పరీక్ష చేసి అక్కడ ఏదో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంది అని, లేదు ఉమ్మినీస్ నుంచి బయటకు వస్తానని సెక్స్గా ఉండని డాక్టర్ చెప్తే తప్ప, లేకపోతే నార్మల్గా సెక్స్లో పాల్గొచ్చు.
డాక్టర్ రెగ్యులర్ చెకప్ చేస్తారు కదా, ఏ డాక్టర్ చేసి చెప్తారు కదా, ఆమె ఏదో వద్దంటే అబ్బా లేకపోతే మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా అంగం చాలా చిన్నదిగా ఉంటుంది, దానివల్ల నాకు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది, అనుక్షణం అదే దిగులు, ఏమైనా సరే నా అంగం సైజు పెరగాలి, అది పెరిగే మార్గం మీరే చెప్పండి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అంగ పరిమాణం పెంచడానికి మందులంటూ ఏమీ లేవు, ఏ రకం డివైసెస్ లేవు. చాలామంది మగవాళ్ళకి అంగ పరిమాణం పెద్దదిగా ఉండాలని ఒక రకమైన ఆలోచన. అంగం చిన్నదనుకుని ఇన్ఫ్యారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు. అంగం చిన్నదా పెద్ద అనవసరం అండి, అంగం గట్టిపడుతాం లేదా అది ఒక్కటే ఆలోచించండి. ఎవరైనా సరే నాకు సెక్స్ పరం కోరిక ఉందా లేదా, కోరిక కలిగినప్పుడు నా అంగం గట్టిపడుతాం లేదా, నేను హస్బెండ్ చేస్తున్నా లేదా, నేను స్త్రీతో సెక్స్ చేయగలుగుతాను లేదా, ఆ ఉన్నట్లయితే అంగ పరిమాణం ఎంత అనేది ఇమ్మెటీరియల్, అసలు దాని గురించి పట్టించుకోని అవసరం లేదు. ఎంత అంగం పెద్ద ఉన్నా మనిషిలో కోరిక లేదనుకోండి, స్త్రీల అట్రాక్షన్ లేదనుకోండి, వేస్ట్. అయితే చిన్నది కాదండి, వీళ్ళందరూ చిన్నది అనుకుంటే చిన్నది కాదండి. ఆ పురుషాంగంలో ఇలాస్టిక్ మజిల్ ఫైబర్స్ ఉంటాయి, ఇలాస్టిక్ మజిల్ ఉంటుంది. ఆ ఇలాస్టిక్ మజిల్ ఎవరికైతే ఇలాస్టిసిటీ ఎక్కువ ఉంటుందో బాగా కుదించిపోతుంది, బాగా చిన్నదైపోతుంది, అవసరం సాగుతుంది. ఇలాస్టిసిటీ లేదనుకోండి సాయి పెద్దగా కనబడుతుంది. ఎవరికైనా అంగం పెద్దదిగా కనబడుతుంటే అర్థం ఏంటంటే వాళ్ళలో ఇలాస్టిక్ మజిల్స్ టెంపర్ లేదు, అందుకని సాగిపోయి ఉంది. ఎవరికి బుల్లిగా ఉందనుకోండి ఇలాస్టిక్ మజిల్స్ చాలా గొప్పగా ఉన్నాయి, అవసరం వస్తే చక్కగా సాగుతుంది, అది తెలుసుకోవాలి. అంతేగాని అంగ చూసుకుని నా ఇంతే ఉంది అని కాదు. కోరిక కలిగినప్పుడు సెక్స్లో పాల్గొన్నప్పుడు అది పెద్దదే తీరుతుంది. అంచేతే 2 అంగుళాల పురుషాంగం సెక్స్ పరం కోరిక కలిగినప్పుడు 5 నుంచి 6 అంగుళాలు పెరుగుతుందండి. 4 అంగుళాల పురుషాంగం ఎంత అవుతుంది తెలుసా, అది కూడా 6 అంగుళాలే అవుతుంది, ఒక్కోసారి 5 అంగుళాలే అవుతుంది. కారణం ఏంటి, వాళ్ళ ఇలాస్టిక్ మజిల్స్ ఫైబర్స్ ఇలాస్టిక్ మజిల్స్ టోన్ లేదు, అందుకే సాగిపోయి ఉంది. ఇలాస్టిక్ మజిల్స్ బాగా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళకి గుంజేసి చిన్నదైపోతుంది, కుదించిపోతుంది. అంచేత ఈ ఆలోచన తప్పు. చాలామంది మగవాళ్ళకి నా అంగం వచ్చింది ఒక లేనిపోయిన ఇన్ఫ్యారిటీ కాంప్లెక్స్, మీనింగ్లెస్ ఇన్ఫ్యారిటీ కాంప్లెక్స్. వాళ్ళ ఆ ఇన్ఫ్యారిటీ కాంప్లెక్స్ బయట పడాలండి. బయట పడకపోతే ఎప్పుడు నా అంగం వచ్చింది ఆ ఫీలింగ్తో సెక్స్ చేయగలిగి ఉండి కూడా, చక్కని సంబంధం ఉండి కూడా పనికి రాకుండా తయారవుతున్నారు. పురుషాంగం పరిమాణం పెంచడానికి మందులు అంటూ లేవు. డివైస్ వ్యాక్యూమ్ పంపులు ఇవన్నీ ఒట్టి చీటింగ్. అంటే ఎవడైనా అంగం చిన్నది అని చెప్పేసి మాటలతో గాడి చేస్తే మాత్రం వాడు ఈ చీటింగ్ చేసే మనిషిని మాత్రం గుర్తిస్తారండి. అంగం స్తంభిస్తుందా లేదా అంతే కావాలి. ఫర్గెట్ ఎవ్రీథింగ్. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి, కొన్ని పరిస్థితుల్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అందువల్ల సంసారంలో నాకు సుఖం లేదు, భర్తని దగ్గరికి రానివ్వడం లేదు, కానీ నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం, నాకు గర్భం రావాలని ఉంది, కానీ మా వారితో నేను శారీరకంగా కలవలేను, మా వారితో శారీరకంగా కలవకుండా నేను తల్లినయ్యే భాగ్యం లేదా, మా వారితో సెక్స్లో పాల్గొందామంటే మనసు రాజీ పడడం లేదు, ఎందుకనో మా వారు నన్ను ఫోర్స్ చేయడం లేదు, ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాము కానీ ఒకటిగా పడుకోవడం మాత్రం లేదు, ఈ సృష్టిలో నాలాంటి మనిషి ఉంటుందా, నాకు అంతా గందరగోళంగా ఉంది, నా బ్రతుక్కి ఒక మార్గం చెప్పండి, తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. సృష్టిలో మనుషులు అంటే ఉన్నారండి, లేకపోలేదు. అంటే ఆ భర్త మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ పిల్లలు కావాలని మాత్రం ఒక మాతృత్వం ఒక ఆ రకమైన డిజైర్ మాత్రం ఉంది, నేను తల్లిని కావాలని. ఇతన్ని ఇష్టపడక బై ఫోర్స్ తీసుకుంది అంతే. ఇంకెవడో మనసులో ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారని కాదు, ఇంకోళ్ళు ఉన్నారని ప్రశ్నే లేదు. ఆ మనసులో ఎవరి మీద మనసు ఉంది, ఎవరితో ఉంది, ఇవన్నీ కాదు. కానీ ఈ మనిషి ఇష్టం లేదు కానీ తల్లిని కావాలని తాతమ్మ తాళ్ళలో ఉంది. ప్రతి స్త్రీకి నేను తల్లిని కావాలని ఉంటుంది. పిల్లలు పుట్టరు అనుకుంటే ఈ బతికెందుకు ఉంటుంది. వెంటనే నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదని ఏ డాక్టర్ చెబితే బతికెందుకు ఫస్ట్ వాడు వాళ్ళు నోటి నుంచి అట్ట చేశారు. ఎందుకని ప్రతి స్త్రీని తల్లిని కావాలి అంటే అది ఆ విధంగా వీడు పిల్లల కాలం కోరుకుంటుంది. కానీ భర్తని అసహించుకుంటుంది, అందుకని భర్త దగ్గర వెళ్ళటం లేదు. ఇలాంటి కేసుల్లో మరి బై ఫోర్స్ ఉండడం అనవసరం అండి. అయితే బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి చేసుకుని బతుకు నాశనం చేసుకోవడానికి అవసరం లేదు. ఆ మాత్రం ఉమెన్ లిబరేషన్ మాత్రం కావాల్సింది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని పడి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఫ్రీగా ఉండండి. అసలు పిల్లలు
ఇంకోళ్ళది ఇష్టం పెళ్లి చేసుకోండి. బలవంతంగా మాత్రం ఎవ్వరు కూడా అది పెళ్లి చేసుకోకూడదు. జీవితాంతం కలిసి ఉండాల్సిందే. ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకో, ఎందుకు బలవంతంగా పెళ్లి చేసుకో, ఎందుకు చేయాలి? ఆ మాత్రం నీకు చెప్పలే ధైర్యం లేదా? చెప్పలేని ధైర్యం లేదు అనుకోండి, నోరు మూసుకుని పని చేయాలి. తప్ప మనసు కలిగించుకోవాలి. తప్పనిసరిగా తప్పకుండా మనసు కలిగించుకోవాలి. కలిగించి ఆవిడ కాపురం చేయాలి. అంతేగా నేను భర్తతో ఉండను, నాకు పిల్లలు కావాలి అంటే ఎలా ఉంది? భర్త ఉంటేనే పిల్లలు కడతారు. ఇంకా టెస్ట్ బేబీ మీద వేరే విషయం వదిలేసేయండి. టెస్ట్ బేబీ ద్వారా కూడా పుట్టచ్చు, అంటే భర్తతో లేకుండా కూడా పిల్లలు పుట్టచ్చు. అయ్యే ద్వారా కూడా పుట్టచ్చు, అదే విషయం. కానీ పిల్లలు ఒకటే కాదు కదా, సంసారంలో ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు శారీరక సంబంధం కలిగి ఉండాలి. పెళ్ళి అంటే శారీరక సంబంధం. అంతేకాదంటే భర్త వదిలేసేది తను ఇష్టపడిన పెళ్లి చేసుకునేది. వాళ్ళు చేసుకో అదే చేయాలి. కానీ ఇంక వేరే కుదరదు, నేను ఈయనతోనే ఉంటాను, ఆయన దగ్గర రానివ్వను, నీ పిల్లల్ని కంటానంటే పేరెంట్స్ వాళ్ళ అంగీకారంతో ఐఏ చేయించుకోవచ్చు, ఐవీఎఫ్ చేయించుకోవచ్చు, ఇక్సీ చేయించుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా పిల్లలకి ఎందుకు అవకాశం ఉంది. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నేను రెగ్యులర్గా టీవీలో మీ ప్రోగ్రాం చూస్తున్నాను. ఇది యువతకి చాలా ఉపయోగకరంగా ఉంది. ఎన్నో అపోహలు, అనుమానాలు పటాపంచలవుతున్నాయి. నాదొక సమస్య. నా వయసు 25 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. హస్తప్రయోగం చేసిన తర్వాత నాకు నడుము నొప్పి, కండరాల నొప్పులు వస్తాయి. హస్తప్రయోగం వల్ల నష్టం లేదంటారు కదా, మరి నాకెందుకని ఇటువంటి బాధ కలుగుతుంది? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. హస్తప్రయోగం ఆయన మనసు పడి చేయట్లేదు, భయంగా చేస్తున్నాడు. ఎప్పుడైతే స్ట్రెస్లో చేస్తారో, భయంతో చేస్తారో శరీరంలో కండరాలన్నీ బిగుసుకుపోతాయి. ఏ పనికైనా సరే మనం ఈ భయంతో చేస్తుంటే అంత స్ట్రెస్కి వెళ్ళిపోతాం, అన్నీ బిగుసిపోతాయి. ఆయన భయంతో ఒక పక్కేమో సెక్స్లో ఆనందం పొందాలనుకుంటున్నాడు, కానీ ఎట్ ది సేమ్ టైం ఆయన కండరాలన్నీ బిగుసిపోతాయి, భయంతో బిగుసిపోతాయి, స్ట్రెస్లో ఉంటున్నాడు. అందువల్ల అలా జరుగుతుంది. ఫ్రీగా మనసు చేయమనండి, ఏముండదు. కోరిక ఉంది, భయం ఉంది, ఈ రెండింటికి సంఘర్షణ కండాలు బిగుసిపోయి పోవడం. ఫ్రీగా శకాస్త్రం చేయొచ్చు, ఏమవదు, భయం వద్దు, నిర్భయం చేయండి, ఏ బాధ ఉండదు. దేనికోసం చేయాలి భయం? అవసరం లేదు. అంతే శుభ్ర నిర్భయంగా చేయండి, ఏ బాధ ఉండదు. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.